ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, అలమేలు మంగపతి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఎంత చెప్పుకుంటే మాత్రం తిరుమలేశుని వైభవానికి అద్దం పట్టగలమా? అంతటి దేవదేవుడి ఆభరణాలకు రెక్కలొచ్చేశాయి. దీంతో ఈ వివాదం కోర్టుకెళ్లింది. ఈ విషయంలో హైకోర్టు స్పందించింది. వజ్రాల విలువ లెక్కించాలని టీటీడీని ఆదేశించింది. దీంతో టీటీడీలో కదలిక వచ్చింది. అదివో కనకాభరణాలు, వజ్ర కిరీటాలు, పచ్చల హారాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ఇదంతా కలియుగ వెంకటనాథుని వైభవం. 32,000 కోట్ల విలువైన నగలతో తిరుమలేశుని దగదగలు. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కొందరి లెక్క తప్పంటున్నారు. శ్రీవారి నగలకు అసలు లెక్కే లేదంటున్నారు. దేవదేవుని పవిత్ర శిరస్సును అలంకరించేందుకు ఎన్నో వజ్ర కిరీటాలున్నాయి. ముత్యాల హారాలు, నాగాభరణాలు, వడ్డానాలు, కర్ణపత్రాలు, శంఖ చక్రాలు, భుజకీర్తులు, కౌస్తుభం, ఇలా తిరుమలేశుని అలంకరించే స్వర్ణభూషణాల చిట్టా విప్పాలే కాని చాలా ఉంది. భక్తులు తమ కానుకలకు తగిన రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బంగారు డాలర్లు గల్లంతైన నేపథ్యంలో ఈ సందేహాలు మరింత బలపడ్డాయి. దీంతో స్వామివారి ఆభరణాలకు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు కాంగ్రెస్ నేత బెజవాడ గోవిందరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈయనే కాక మరో 2 కూడా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో హైకోర్టు రంగంలోకి దిగింది. వెంకన్న నగల వివరాలు అందజేయాలని టీటీడీని ఆదేశించింది. కైవల్య పరము వెంకటనగమదివో, శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో. హైకోర్టు ఆదేశాల మేరకు వజ్రాల విలువ లెక్కింపు ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది. ఇందుకోసం అమెరికా నుంచి రామన్ స్పెక్ట్రోమీటర్ అనే పరికరాన్ని సమకూర్చింది. ముందుగా శ్రీవారి వజ్ర కిరీటాల్లోని డైమండ్స్ ను పరిశీలించి విలువ కట్టనున్నారు. ఆ తర్వాత మిగతా నగల్లోని వజ్రాలను లెక్కిస్తారని టీటీడీ అధికారులు అంటున్నారు. మొత్తం వజ్రాల విలువ లెక్కించిన తర్వాత టీటీడీ హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది.